వీళ్ళు ఒక వారం 10 రోజుల్లోనే 15-20 లక్షలు ఎలా సంపాదిస్తారు? హలో అండి, నమస్తే. తపోవన్ అసలు ఎలా ఉంటుంది? తపోవన్ ఊరిని చూపించమని అడిగారు కదండి. ఈరోజు మీకు తపోవన్ ఊరంతా చూపించబోతున్నాను. ఇక్కడ వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది, అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని రోజుల్లోనే 15-20 లక్షలు ఎలా సంపాదిస్తారు, వీళ్ళ ఆచారాలు ఏంటి, వీళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తపోవన్ గ్రామం అంతా చూపించబోతున్నాను. మన వాళ్ళకి ఇక్కడికి తేడా ఏంటి ప్రతిదీ కూడా చూపించబోతున్నాను. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేయండి. ముందుగా వీడియోనైతే లైక్ చేయండి, దాని ద్వారా చాలా మందికి నా వీడియో చేరుతుంది. ఉత్తరాఖండ్లో మేముండే తపోవన్ గ్రామం, ఇది వచ్చేసి మేముండే ఇల్లు అనమాట. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో జోషిమఠ్ మండలంలో తపోవన్ అని ఒక గ్రామం అనమాట. హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ నుంచి బస్సులన్నీ కూడా ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతాయి తపోవన్ లోనే. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతాయి. చూడండి, రోడ్డు పక్కన పిచ్చి మొక్కల్లాగా గంజాయి మొక్కలు ఎన్ని పెరిగిపోయాయో. ఈ మొక్కలు ఇక్కడ చాలా నార్మల్ గా పెరిగిపోతూనే ఉంటాయి. మన వైపు పల్లెటూరు అంటే వీధుల్లా ఉండి ఒక ఇంటి పక్కన మరొక ఇల్లు ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ చూసారు దూరంగా కనిపిస్తున్న అక్కడక్కడ ఇల్లులన్నీ కూడా ఇదంతా కూడా తపోవన్ గ్రామమే. కాకపోతే కొండ ప్రాంతమే కాబట్టి ఇల్లులన్నీ కూడా అక్కడక్కడ చూడండి మీదన ఎంత దూరం ఉన్నాయి. మేముండే ఇల్లు మాత్రమే రోడ్డు పక్కనే ఉంటుంది. మిగిలిన ఏ ఇంటికి వెళ్ళాలన్నా సరే ఈ రోడ్డు మీదనే వెహికల్స్ ఆపేసి అక్కడి నుంచి చాలా దూరం నడుచుకునే వెళ్ళాలన్నమాట. ఏ ఇంటికి వెళ్ళాలన్నా దూరంగా ఒక ఊరు కనిపిస్తుంది చూసారా, అది ఇంకా దూరం. తపోవన్ ఒక్కటే రోడ్డు పక్కన గ్రామం ఉంటుంది. ఇక్కడ మిగిలిన గ్రామాలన్నీ కూడా ఎక్కడో చాలా దూరం నడుచుకుని వెళ్ళాలన్నమాట. ఆ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ వెళ్ళాలన్నా ఈ తపోవన్ లో వెహికల్ ఆపేసి ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్తారనమాట. డెహ్రాడూన్ నుంచి హరిద్వార్ నుంచి ఎర్లీ మార్నింగ్ వచ్చే బస్సు ఇక్కడ తపోవన్ వరకు మాత్రమే వస్తుంది. మరుసటి రోజు తెల్లవారుజామున మళ్ళీ 4-6 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. మిగిలిన ఊర్లతో కంపేర్ చేసుకుంటే తపోవన్ కొంచెం పెద్ద గ్రామమే, అందుకే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది, అది మా ఇంటి పక్కనే ఉంటుంది. ఈ తపోవన్ లాస్ట్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి బస్సెస్ గానీ షేరింగ్ క్యాబ్స్ గానీ ఇంకేవి ముందుకు వెళ్ళవు. ఇంకా ముందుకు నీతి మలారి వెళ్ళాలనుకుంటే ఓన్ గా వెహికల్ బుక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. 2021లో గ్లేసియర్ విరిగి చాలా పెద్ద ప్రమాదం జరిగి ఎక్కువ మంది చనిపోయారని చెప్పాను కదండి, అది ఇదే. ఈ బ్యారేజీ మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఈ దూరంగా కనిపిస్తున్న ఇల్లులన్నీ కూడా అవి ఒక 3 గ్రామాలు అనమాట. కొంచెం కొంచెం ఇల్లులు మాత్రమే ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఈ తపోవన్ వచ్చి చదువుకోవాలి, పిల్లలు ఎవరైనా ఉంటే. దూరంగా కనిపిస్తుంది చూసారా, మీకు గౌరీకుండ ఇంతకు ముందు వీడియోస్ చేశాను కదండి. వేడి నీళ్ళ స్విమ్మింగ్ పూల్, శివాలయం ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది తపోవన్ గ్రామానికి దగ్గరలోనే ఉంటుంది. ఇంతకు ముందు గుడికి వెళ్ళాలంటే స్లైడింగ్ అయ్యి నడుచుకుని వెళ్లాల్సి ఉండేది, కానీ ఇప్పుడు గుడి దగ్గర వరకు కూడా రోడ్ అయితే బాగు చేశారు. వెహికల్స్ అయితే గుడి వరకు వెళ్ళిపోతాయి. తపోవన్ పక్క నుంచి మీకు దారి ఉంటుందన్నమాట. ఇక్కడ నేచురల్ గా వచ్చే వేడి నీళ్ళ స్విమ్మింగ్ పూల్ తో పాటు 2 శివాలయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా శనీశ్వరుడి హనుమంతుడి ఆలయం కూడా ఉంటుంది. అయితే ఈ గుడి దగ్గర ఆశ్రమంలా రూమ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా 1-2 రోజులు ఉండాలనుకుంటే ఫ్రీగా ఉండొచ్చు. ఈ కనిపిస్తున్న పెద్ద బిల్డింగే ఇంటర్ కాలేజ్, దీని పక్కనే పాలిటెక్నికల్ కాలేజ్ కూడా ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చాలా చిన్న చిన్న గ్రామాలు అనమాట. 20-50 ఇల్లు వరకు మాత్రమే ఉంటాయి. ఎక్కడ కూడా స్కూల్స్ ఉండవు. ఈ తపోవన్ గ్రామంలోనే స్కూల్స్, కాలేజెస్ కొంచెమైనా ఉంటాయి అనమాట. ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది, శిశు మందిర్ అని. సో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పిల్లలందరూ కూడా ఇక్కడ వరకు నడుచుకుని వచ్చి ఇక్కడే చదువుకుంటారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కావాలంటే శ్రీనగర్ వరకు వెళ్ళి పై చదువులు అక్కడ చదువుకుంటారు. నీతి మలారిలోనే కాదు, ఇక్కడ కూడా చెక్కతో చేసిన ఇల్లులు ఇలాంటివి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు అంత పెద్దగా ఎవరు వాడట్లేదు. ఇవన్నీ చాలా పాత ఇల్లు అనమాట. ఇదంతా కూడా కలపతో చేసింది, లోపల గచ్చు కూడా మట్టితో చేసిన గచ్చు అనమాట. అప్పుడు ఇల్లులన్నీ కూడా ఇలాగే ఉండేవి. ఇప్పుడు కట్టుకునే వాళ్ళు మాత్రం మామూలుగా కట్టుకుంటున్నారు. ఈ పెద్ద ఆప్రికాట్ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, ఇంకా కొన్ని రోజుల్లోనే పండిపోతాయి. ఇవి మాత్రం రాలిపోయి అలా వేస్ట్ అయిపోతూనే ఉంటాయి. ఇక్కడ మాత్రం ఆడవాళ్లే పనులన్నీ కూడా చేసుకుంటారు. పొలం పని అవనివ్వండి అన్ని కూడా. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, జస్ట్ ఈ అమ్మాయికి ఒక 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఆడపిల్లలకి 10th ఇంటర్మీడియట్ అవ్వగానే తొందరగా పెళ్లి చేసేస్తారు. ఇంకా పెళ్లి చేసుకున్న అబ్బాయిది కూడా ఈ పల్లెటూరే అయితే మాత్రం ఈ ఆడవాళ్ళు పొలం పని చేసుకుంటారనమాట. ఇంకా ఆవులను చూసుకోవడం, ఇంట్లో పొలం పని చేసుకోవడం ఇవే చేసుకుంటూ ఉంటారు, చదువుకున్నా చదువుకోకపోయినా. ఇంతకు ముందు తపోవన్లో జరిగిన ప్రమాదంలో వీళ్ళ తోడబుట్టిన అక్క, తన కన్న తల్లి కూడా చనిపోయారు పాపం. గ్లేసియర్ విరిగి చాలా మంది చనిపోయారని చెప్పాను కదండి. అందులో గడ్డి కోయడానికి వెళ్ళిన మహిళల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న మాత్రమే ఉన్నారు. ఈ అమ్మాయికి అక్టోబర్లో పెళ్లి కూడా. నాకెలా తెలుసు అంటే వీళ్ళ దగ్గర నుంచే మేము రోజు పాలు తీసుకుంటాము. ఆవుకు గడ్డి వేయడం నుంచి ఇంట్లో పనులు, పొలం పని అన్ని కూడా ఈ అమ్మాయి చూసుకుంటుంది. ఇక్కడ నుంచి బయటకు వెళ్లి జాబ్స్ చేసే వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ పని కూడా ఇలాగే ఉంటుంది. అయితే మగవాళ్ళు ఏం చేస్తారు అనే డౌట్ మీకు రావచ్చు. ఈ వీడియోలో అది కూడా క్లారిటీగా చెప్తాను. సంవత్సరానికి
సంవత్సరానికి ఒక నెల 2 నెలలు మాత్రమే కష్టపడతారు గానీ 20 నుంచి 30 లక్షల వరకు కూడా సంపాదిస్తారు. అది ఎలాగో ఈ వీడియోలో లాస్ట్ లో చెప్తాను వినండి. ఆ పని మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా కలిసే చేస్తారు. ఈ అమ్మాయి చూడండి చక్కగా గోధుమలు గాలికి పడుతుంది. మనకి ఇక్కడికి తేడా ఏంటంటే ఎంత పెద్ద పొలం ఉన్నా సరే ఎవరి పొలం పని వాళ్ళే చేసుకుంటారు. బయట నుంచి పని చేయడానికి ఎవ్వరూ పని వాళ్ళు రారనమాట. ఇది వచ్చేసి తపోవన్ మార్కెట్. ఇక్కడే కూరగాయలు అవ్వనివ్వండి, సరుకులు అన్ని కూడా దొరుకుతాయి. ఈ చుట్టుపక్కల కొండ మీద ఉన్న గ్రామాలన్నిటితో కంపేర్ చేసుకుంటే తపోవన్లో మాత్రమే ఒక చిన్న మార్కెట్ ఉంది. ఇక్కడే ఒక చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ తో పాటు 2-3 మెడికల్ షాప్స్ కూడా ఉన్నాయి. నిత్యావసరాలకు సరుకులు అయితే మాత్రం ఈ తపోవన్లో దొరుకుతాయి. ఇంకా పెద్ద పెద్దవి ఏమైనా కావాలంటే జోషిమట్టే వెళ్లాల్సి ఉంటుంది. ఈ తపోవన్ ఊరైనా సరే రోడ్డు పక్కన కొంత భాగం మాత్రమే ఉంటుంది. మిగిలిన గ్రామం అంతా కూడా ఈ కొండ మీదనే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఇలా కొండ మీదకి వెళ్ళడానికి దారి ఉంటుంది అనమాట. వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా ఈ రోడ్డు పక్కనే పార్కింగ్ చేసేసి మీదకి నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళకి ఇంటికి మినిమం ఒక్క 4 వీలర్ అయినా ఉంటుంది. మన వైపు పల్లెటూర్లలో ఆవులు ఎద్దులు ఎలా ఎక్కువ ఉంటాయో ఇక్కడ వాళ్ళకి కచ్చర్లు అలా పెంచుకుంటారనమాట. చూడండి, అంటే కొండ మీదకి వెళ్ళటానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏది ఉండదు కాబట్టి ఏమైనా సిమెంట్, ఇసుక ఇలాంటి రాళ్ళు ఏమైనా మొయ్యాలన్నా మీదకి కచ్చర్ల ద్వారా మోసుకుని వెళ్తాయన్నమాట. కచ్చర్ అంటే గుర్రానికి గాడిదకి క్రాస్ బ్రీడ్ చేస్తే వచ్చేది. ఇది మీకు చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్ ఫెసిలిటీ అస్సలు ఉండదు. జోషిమట్ ఒక మండలం, అందులో కూడా జనరల్ సర్జన్స్ మాత్రమే ఉంటారు. ఒక్క గైనకాలజిస్ట్ కూడా ఎవ్వరూ ఉండరు. ఈవెన్ ప్రైవేట్ డాక్టర్ కూడా. ఇక్కడ వాళ్ళకి మాక్సిమం అందరికి కూడా నార్మల్ డెలివరీనే అవుతుంది. అది కూడా జోషిమట్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చి ఆపరేషన్ చేయాల్సి వస్తే గనక ఇక్కడ నుంచి 3.5 hours జర్నీ చేసుకుని రుద్రప్రయాగే వెళ్ళాలి. అందుకే ఇక్కడ ఎవరు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ వెంటనే చేసుకోరు. సంవత్సరానికి 1-2 సార్లు హరిద్వార్ నుంచి ఒక గవర్నమెంట్ డాక్టర్ జోషిమట్ వస్తుంది. అప్పుడు మాత్రమే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటారు. ఆ రోజు కూడా ఇక్కడ వాళ్ళకి వీలు లేకపోతే ఇంకా అది కూడా లేదు. 2-3 సంవత్సరాల వరకు కూడా అలాగే ఉంచుకుంటారు. ఈ కచ్చరికి చూడండి లోపల బస్తాల్లో కుక్కి మరీ కూడా ఇసుక వేస్తున్నారు. ఇది ఒక్కటే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుందంట. వీటికి మోయటానికి రోజుకి రెంట్ ఇంత చొప్పున ఇస్తారనమాట. అయితే ఇక్కడ మగవాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు. ఉద్యోగం లేని వాళ్ళు మాత్రం సంవత్సరం అంతా ఖాళీగా ఉండి ఈ మే జూన్ నెలలో మాత్రమే కష్టపడి 20 నుంచి 30 లక్షల వరకు కూడా సంపాదిస్తారు. అది ఎలా అంటే ఇక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి హిమాలయాలకు వెళ్లి ఒక పురుగుల్ని పట్టుకుంటారు. ఆ పురుగు రేట్ వచ్చేసి కేజీ 15 నుంచి 25 లక్షలు ఉంటుంది. దీని పేరే కీడా జడి. ఆ పురుగే ఇదే అనమాట. ఈ ఒక్క పురుగే 1600 నుంచి 1800 ఉంటుంది. ఇది ఎందుకు ఇంత రేట్ అంటే ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా కొన్ని మెడిసిన్స్ కూడా తయారు చేస్తారంట. ఇది ఒక ఫంగస్ అనమాట. హిమాలయాల్లో మంచు బాగా పడుతుంది కదా, ఆ మంచు పడిన ప్లేసెస్ లో ఈ మే జూన్ నెలలో ఒక మొలకల్లాగా పెరుగుతాయి. పై భాగం మొలకల్లా ఉండి ఈ మొలకని తీసేస్తే అడుగు భాగం ఈ విధంగా పురుగులా ఉంటుందన్నమాట. ఇదే కీడా జడి. అయితే ఈ పురుగుల్ని ఏరుకోవడానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి అస్సలే అలౌ లేదు. ఓన్లీ కొన్ని గ్రామాలకి కొన్ని ప్లేసెస్ మాత్రమే అలాట్ చేసి ఉంటాయి. ఆ గ్రామం వాళ్ళు ఆ ప్లేస్ కు మాత్రమే వెళ్ళి అక్కడ మొలకెత్తిన పురుగుల్ని ఏరుకోవాలి. ఇంకా ఒకరి ప్లేస్ లో వేరొకరు వెళ్ళటానికి లేదు. ఇక్కడ లోకల్స్ వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చి ఎవ్వరు కూడా వెళ్ళటానికి వీలు లేదు. అయితే ఈ పురుగుల క్వాలిటీని బట్టి 10 నుంచి 25 లక్షలు ఉంటుంది ఒక కేజీ రేట్ వచ్చేసి. అయితే ఇది ఇల్లీగల్ అనమాట. లీగల్ అయితే కాదు. వ్యాపారస్తులు వచ్చి వీళ్ళ దగ్గర కొంత అమౌంట్ కి కొనుక్కుంటారు. అందుకే ఇక్కడ మగవాళ్ళకి సంవత్సరం అంతా పని చేయకపోయినా సరే ఈ 2 నెలలు కష్టపడితే చాలు. అయితే అక్కడికి వెళ్ళాలంటే ఈ 2 నెలలకు సరిపడా రేషన్ సామాన్లు అన్ని కూడా పట్టుకుని వెళ్ళిపోతారు. ఈ దూరంగా ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రామం అనమాట. వీళ్ళు పట్టుకెళ్లిన రేషన్ సరుకులు మధ్యలోనే అయిపోతే గ్రూప్ కి ఒకరిద్దరు చొప్పున వచ్చి మళ్ళీ రేషన్ సామాన్లన్నీ కూడా పట్టుకుని వెళ్తారు. చిన్నపిల్లలు పశువులు ఉండే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్తారు ఇక్కడ నుంచి ఆ పురుగులు ఏరుకోవడానికి. ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి చూసారా, ఈ కొండలను దాటి ఒక 2-3 కొండలు దాటి మీదకి మంచు కొండల మీదకి వెళ్ళాలన్నమాట. అవి కావాలంటే మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా వెళ్తారు. అయితే ఇక్కడ ప్రతి కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రతి దగ్గర కూడా ముఖ ద్వారాలు అయితే ఉంటాయి. ఈ తపోవన్ గ్రామంలో ఎన్టీపీసీ కంపెనీ కూడా ఉంది. ఆ ఎన్టీపీసీ కట్టేటప్పుడు ఈ గ్రామస్తులు భూములు కూడా ఇవ్వటం జరిగింది. అందువలన ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఎన్టీపీసీలో సగం ఉద్యోగాలు కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా గ్లేసియర్ విరిగిపడిన ప్రమాదంలో చాలా మంది చనిపోయారు కదా, వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అందుకే ఇక్కడ మాక్సిమం అబ్బాయిలందరూ కూడా ఈ ఊర్లోనే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. బయటికి వెళ్లి ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఎన్టీపీసీ అండర్ లోనే వర్క్ చేస్తారు. బయట వాళ్ళని ఎవరిని కూడా ఈ గేట్ దాటి లోపలికి ఎంటర్ కానివ్వరు అనమాట. ఇక్కడ దారి పొడవునా కూడా ఈ పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా దేవదారు వృక్షాలే. అవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. కానీ ఇవి నరకడం మాత్రం ఇక్కడ ఇల్లీగల్ అనమాట. ఎవ్వరూ కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేదే నరకడానికి అయితే వీలు లేదు. ఇక్కడ మాక్సిమం కలపని దేవదారు వృక్షాలతోనే తయారు చేస్తారు. అది కూడా లోకల్లో వాడుకోవడానికి మాత్రమే. ఇక్కడ నుంచి బయట తీసుకు వెళ్ళటానికి అయితే వీలు లేదు. అది ఏ ఫర్నిచర్
కల్చర్ అయినా సరే. ఇక్కడ దీపావళి పెద్ద పండగ అనమాట. అలాగే మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో పెళ్ళైన మహిళలు ఇక్కడ కర్వా చౌత్ అలా చేసుకుంటారు. చాలా ఇష్టంగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు. అలాగే ఇక్కడ కిట్టి పార్టీలు కూడా చాలా ఎక్కువగా అవుతాయి. నెలకి 2-3 కిట్టి పార్టీలు అవుతాయి అనమాట. మనకి ఇక్కడికి తేడా ఏంటంటే మన వైపు ఆడపిల్లలు ఎదిగిన తర్వాత ఊరంతా చెప్పి గ్రాండ్గా ఫంక్షన్ చేస్తాము. ఇక్కడ మాత్రం పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. మన వైపు అలా చేస్తారంటే వీళ్ళు చాలా నవ్వుతారనమాట. అంత సీక్రెట్ గా ఉంచాల్సిన విషయం ఊరంతా ఎలా చెప్తారు అని. ఎవరు ఆచారాలు వాళ్ళవి. అయితే ఇక్కడ పీరియడ్స్ టైంలో ఎవరు వంట చేయరు. ఒకవేళ చేయాల్సి వస్తే గనక ఇంట్లో మగవాళ్ళు అయితే ఆ వంటను తినరు. ఇక్కడ వాళ్ళ పిల్లలకి 3వ సంవత్సరంలో గానీ 5వ సంవత్సరంలో గానీ పుట్టుకొప్పు తీసేటప్పుడు మాత్రం గ్రాండ్ గా ఫంక్షన్ అయితే చేస్తారు. దాన్ని ముండన్ అంటారు. ఈ రోడ్డు పక్కన పెద్ద చెట్లు చూసారు. ఈ రెండు కూడా ఒకటేమో పీచ్ ట్రీ, ఇంకొకటేమో యాపిల్ ట్రీ. ఇది శీతాకాలంలో చూడండి ఇలా పూర్తిగా ఎండిపోయి ఉంటాయి. వింటర్ సీజన్ అంతా కూడా మంచు తప్ప ఇక్కడ ఏమీ కనిపించదు. మా ఇంటి దగ్గర పియర్ ట్రీ చూడండి శీతాకాలంలో ఎలా ఎండిపోయిందో. వింటర్ సీజన్ లో స్నోఫాల్ పడితే తపోవన్ అంతా కూడా ఎంత అందంగా ఉంటుంది. ఇక్కడ గోధుమలు, రాజ్మా, రాగులు అంతేకాకుండా కొన్ని రకాల మిల్లెట్స్ కూడా ఎక్కువగా పండిస్తారు. ఇది ఓవరాల్ గా ఈ ఉత్తరాఖండ్ దేవభూమిలో మేము ఉండే తపోవన్ గ్రామం గురించి. దీని గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ద్వారా చేరుతుంది. నా ఛానల్లో చాలా రకాల ఉత్తరాఖండ్ వ్లాగ్స్ ఉన్నాయి. కావాలంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.